హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను టమాటోతో రసం చేస్తున్నానండి. అయితే నేను 3 టమాటాలు తీసుకున్నాను. మీరు కావాలంటే ఒక టమాటాతో కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఇంగో కొద్దిగా అవన్నీ ఎక్కువ తీసుకుంటున్నాను. బాగా తినేస్తారు ఇంట్లో. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా పసుపు, ఇలా నానబెట్టుకున్న చింతపండు అండి పోసేస్తున్నాను. కొద్దిగా మెంతులు వేస్తున్నాను. దగ్గర ఏ రకమైన రసం పొడి ఉన్నా వాడుకోవచ్చండి. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను రసం పౌడరు. అది ఇప్పుడు అయిపోయింది, అయినా పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. గట్ల వేసుకొని గోల్డ్ కలర్లో వేయించుకోవాలి. కట్ చేసుకున్నవన్నీ వేసేసేయాలి. ఇలా కలుపుకున్నవన్నీ వేసేసి 2 విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీలోకి జీలకర్ర, మిరియాలు, ఇంగువ, కొద్దిగా తెల్లగడ్డ, కరివేపాకు వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. రసం అయితే ఒక విజిల్ వచ్చినప్పటి నుంచి గమగమ వాసన వస్తూ ఉంటుందండి ఇల్లంతా. పప్పు గుద్దుతోనైనా రుద్దుకోవచ్చు, లేదనుకుంటే చేత్తోనే మెత్తగా పిసుక్కుంటూ పలుపు తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా పిసికి ఇదంతా తనీగా ఇలా పిండి వేరే పాత్రలో వేసుకుంటూ ఉండాలండి. ఈ పిండిన నీళ్ళన్నీ ఇలా రసంలాగా వాడుకోవాలి. మళ్ళీ ఇందులో నీళ్ళు పోసి మళ్ళీ అదేలాగా పిసుక్కుంటూ ఉండాలండి. నీళ్ళు పోస్తే ఎంత పిసికినా నీళ్ళే రావాలి, అంతవరకు పిసుక్కోవాలి. అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చూడండి, మనం ఎంత పిసికినా వాటర్గానే ఉంది. దీంట్లో ఏమి ఇంకా రసం రావడం లేదు. ఇంకా స్టాప్ చేసేసి ఈ పిప్పిని పడేసేయాలండి. మనకైతే మిరపకాయలు బాగా మావడాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కొట్టుకునే జీలకర్ర, కరివేపాకు పొడి వేసేసాము. ఇప్పుడు రసం నీళ్ళు పోసేస్తున్నాము. ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ ఇలా కొద్దిగా చిదిపితే కొద్దిగానే, లేకపోతే కారం ఎక్కువ అయిపోతుంది. ఉప్పు, కారం అంతా సరిపోయేసిందండి. ఇప్పుడు ఒక్క పొంగు రావాలి. ఇదిగోండి, రసం అయితే రెడీ అయ్యేసింది. సూపర్గా ఉంది రసం. సూపర్ టేస్ట్గా రసం తయారైపోయిందండి. మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ అండి.